ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు బైబిల్ గ్రంథంలో గిద్యోను తోటి మాట్లాడడం జరిగింది. గిద్యోను తన గోధుమలు పంటను చాటుగా ఫిలిస్తీన్లకు భయపడి జల్లడించుకుంటున్నప్పుడు, ఆయన తూర్పారబడుతున్నప్పుడు దేవుని దూత దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడతాడు. అయితే గిద్యోను, అమ్మో నేను చేయగలనా, ఈ యుద్ధం నేను చేయగలనా అని అన్నప్పుడు, లేదు నువ్వే చేయాలి అని చెప్పి దేవుడు గిద్యోనుకు ఏమని చెప్తాడంటే, నేనే నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళట్లేదు, నేనే నిన్ను పంపిస్తున్నాను. నువ్వు వెళ్ళి మిద్యానీయులను మొత్తం ఒక్కటే స్ట్రైక్ తోటి వాళ్ళనందరినీ చంపేస్తావు, కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పడము జరిగింది. సో మనం కూడా మన జీవితాల్లో కొన్ని సమస్యలు, నేను సరిపోతానా ప్రభువా, నా వల్ల అవుతుందా, ఇంత పెద్ద సమస్య నేను చేయగలనా అని మనం చాలా భయపడుతుంటాము. అసలు పోరాడడానికే భయపడుతుంటాము. సో అలాంటప్పుడు దేవుడు గిద్యోనికి ఇచ్చిన వాగ్దానమే మనం తీసుకోవాలా. ఈ యుద్ధం మనది కాదు. దేవుడు ఇశ్రాయేలుకి ఎప్పుడు జ్ఞాపకం చేశాడు, ఏమనంటే యుద్ధం యెహోవాది, అంటే యుద్ధం చేసేది నేను, మీరు కాదు. మీరు ఊరక నిల్చుండి చూడవలేను. జస్ట్ మీరు అక్కడ ఉండి నన్ను ప్రైజ్ చేస్తుండండి, వర్షిప్ చేస్తుండండి, మిగతా కార్యం నా దూతలే వచ్చి చేస్తాయి కదా. ఆ రోజు గిద్యోను తన పనివాడిని తీసుకొని వెళ్ళినప్పుడు గొప్ప సైన్యాన్ని వాళ్ళు జయించడము, ఇశ్రాయేల్ మొత్తాన్ని వాళ్ళు విడిపించడము, మిద్యానీయుల నుంచి విడిపించడం జరిగింది. కాబట్టి దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు ప్రియులారా. గిద్యోనుకు అంటాడు, నా ఇశ్రాయేల్లో నా గోత్రం చాలా తక్కువది కదా, నేను దేనికి పనికిరాను కదా, నాకేమీ లేదు కదా, నాకంత బలం లేదు కదా అని చాలా ఎక్స్క్యూజెస్ అయినా చెప్తాడు. కానీ దేవుడు ఏమంటాడు, నీ బలం నాకు అవసరం లేదు, నేను కదా చేసేది. అట్లాగే మోషకు కూడా అతనే దేవుడు అలాగే వాగ్దానం చేసి అలాగే ప్రోత్సాహపరిచాడు. నాకు నత్తి దేవా, నేను పోను దేవా, నాకు భయం దేవా, నేను పోతే వాళ్ళు నన్ను జైలు వేస్తారు దేవా, ఏమేమో అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు, గొప్ప విడుదల అనుగ్రహించాడు కదా. అలాగే దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే, ఎవరైతే తగ్గించుకుంటారో, తాము తగ్గించుకుంటారో, దేవునిపైన ఆధారపడతారో, ఇది మా వల్ల కాదు, దేవుడే చేసుకోవాలి అని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో, అప్పుడు దేవుడు తప్పకుండా ఆయన శక్తిని, బలాన్ని మనకు చూపిస్తాడు. అది ఎప్పుడు మనం ముందుకెళ్ళాలి, దేవుడు ఎప్పుడైతే పంపిస్తాడో. దేవుడు పంపని వాటికి మనం వెళ్ళకూడదు, మనం ఆ పోరాటాలు చేయకూడదు. దేవుడు ఏదైతే పంపిస్తాడో తప్పకుండా మనం వెళ్ళాలి, దేవుని పేరు మీద వెళ్ళాలి. దావీదు కూడా యేసు నామమున నేను వస్తున్నాను అన్నాడు కదా, సైన్యం అధిపతి యెహోవా నామమున నేను వస్తున్నాను అన్నాడు. సో అలాగే మనం కూడా దేవుని పేరు మీద వెళ్దాం. ఆమేన్.